ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ కెప్టెన్ అయిన తర్వాత తనుజ ఏమో క్వీన్ అయినా సరే బీన్ బ్యాగ్ మీద కూర్చొని మంచిగా భోజనం చేస్తుంది. కానీ దివ్య మాత్రం ఏదో పెద్ద తోపులాగా చెప్పులేసుకొని అందులోనూ కాలు మీద కాలు వేసుకుంటా ఊపుకుంటా తింటుంది. సో అయినా సరే తనుజ అదేమీ పట్టించుకోలేదని చెప్పాలి. ఇక దివ్య అంటుంది, తనుజ నువ్వు అసలు ఆ గేమ్ ఎలా ఆడావు, అంతసేపు ఆ నైఫ్ ని ఎలా హోల్డ్ చేసావు అంటే నీకు బ్యాక్ పెయిన్ రాలేదా అంటూ మాట్లాడింది దివ్య తనుజని. అయితే తనుజ అంది, ఎందుకు రాలేదు, విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. కానీ నేనేమనుకున్నాను అంటే నేను హౌస్ కి రావడం ఒక ఎత్తైతే హౌస్ లో నేను గేమ్స్ ఆడటం మరొక ఎత్తైతే నేను అందరి చేత కూడా ఒకే మాట అనిపించుకున్నాను, నువ్వు ఏం టాస్కులు ఆడేవని చెప్పి. నేను ఏం టాస్కులు ఆడాననేది ఈ వారంతోనే నేను వాళ్ళకి నోరు ముంచేలా చేశాను. నాకు ఆ హోల్డ్ చేసిన కత్తిని పట్టుకోమన్నప్పుడు చాలా పెయిన్ వచ్చింది. ఒకానొక టైంలో గివ్ అప్ ఇచ్చేద్దాం బాబోయ్ అని అనిపించింది. కానీ ఒకసారి నేను పడ్డ కష్టాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఎలాగైనా సరే అమ్మ వచ్చినప్పటికీ ఖచ్చితంగా సరే నేను కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నాను. సో ఫైనల్ గా అదే లక్ష్యం మీద ధ్యేయంగా పెట్టుకున్నాను కాబట్టి ఈ వారం నేను కెప్టెన్ అయ్యాను దివ్య. అంతేకాకుండా నేను ఏ టాస్కులు ఆడలేదు అన్న వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు నేను నిరూపించానని అనుకుంటున్నానంటూ ఏదైతే దివ్య అందో దివ్యకే స్వీట్ వార్నింగ్ ఇచ్చింది తనుజ తెలియకుండా. నిజంగా చెప్పాలి అంటే ఈ వారం అంతా కూడా తనుజ నెక్స్ట్ లెవెల్ 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడిందనే చెప్పాలి. సో ఫైనల్ గా రిజల్ట్ ఆమె విక్రమార్కుల్లాగా కెప్టెన్ అవ్వాలి అనుకుంది. సో అయ్యింది. మరి మొత్తానికి తనుజ దివ్యకి చెప్పిన మాటలు కరెక్టా, లేదంటే తనుజ ఏమైనా సింపతి గేమ్ ట్రై చేస్తుందా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.